స్తోత్రం. అందరి సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఎవ్వరూ వెనక నుండి మనలను పూర్వకంగా దేవుని సన్నిధిలో ఉందాం. అనారోగ్యంలో ఉన్నటువంటి బిడ్డల నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యములను అనుగ్రహించలాగా ప్రార్థన చేద్దాం. దేవుడు తన దాసునికి కూడా ఇంకనూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును అనుగ్రహించలాగా మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా పాస్టర్ గారు కూడా నడుము నొప్పితో చాలా బాధపడుతూ ఉన్నారు. ఎంతో ఇబ్బందిగా వారు సుధా గారు టైఫాయిడ్ ఫీవర్తో బాధపడుతూ ఉన్నారు. వారికి కూడా దేవుడు చక్కని ఆరోగ్యమును అనుగ్రహించులాగున దేవుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ఆ బిడ్డలకు అనుగ్రహించులాగున దేవుని సన్నిధిలో బలమైన యోధుల వలె వారు ముందు సాగులాగున మనం ప్రార్థన చేద్దాం. ఇస్తారు ఆంటీ గారిని బట్టి కూడా ప్రార్థన చేద్దాం. ఆంటీ గారికి కూడా చక్కని ఆరోగ్యమును దేవుడు అనుగ్రహించులాగున ఉన్నటువంటి అనారాల బలహీనతలు కానీ ఇబ్బందులు కానీ బలహీనత నుంచి కూడా దేవుడు విడిపించి చక్కని ఆరోగ్యమును దేవుడు వారికి అనుగ్రహించలాగా మనం ప్రార్థన చేద్దాం. బోసుబాబు గారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ బిడ్డను కూడా ముట్టి కావలసినటువంటి చక్కని ఆరోగ్యమును బోసు గారికి దేవుడు అనుగ్రహించలాగా మనం ప్రార్థన చేద్దాం. అని అనేక పర్యాయములు మనం చెబుతూ ఉన్నాం. అయితే సంఘము కూడి మనం ప్రార్థిస్తున్నటువంటి తరుణంలోనే దేవుడు ఆ బిడ్డలను దర్శించులా ఆరోగ్యంలో ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి ప్రభావ. మీకు స్తోత్రం. చక్కని ఆరోగ్యంలో అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభావ. చక్కని ఆరోగ్యంలో బిడ్డలను అనుగ్రహించమయ్యా. మీకు స్తోత్రం తండ్రి. మీకే వందనం చెల్లిస్తూ ఉన్నాం మా దేవా. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ. మీ సన్నిధిలోనే మాకు సంతోషం, శాంతికి సమాధానం అధిపతివైన దేవా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ. మీ సన్నిధిలోనే మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభావ. రక్షకుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడైన మా దేవా మీకు వందన. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రభువా. మీకు వందన. ఆదానాధిపతి స్వంతములో ప్రశాంతనిధి శాంతి సమాధానాధిపతి స్వంతములో ప్రశాంతనిధి శాంతి స్వరూప జీవన దీప శాంతి స్వరూప జీవన దీప శాంతి సువర్తనిధి సిల్వదరా పాప శాంతికరా. प्रभु यीशु हे प्रभु देवसुता सिल्वदरा पापहरा शांतिकरा. प्रभु यीशु अपमुलु तलचिन निन्ने कदा जपमुलु गोलचिन निन्ने कदा నిన్నే కదా జపములు గోలచిన నిన్నే కదా విఫలులు చేసిన విజ్ఞాపనలకు విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా.
పతితులు దేవుని స్తుతులని నేర్పిన పతితులు దేవుని స్తుతులని నేర్పిన విధమత నీవే కదా సిల్వదరా పాపహరా శాంతికరా हे प्रभु येसु हे प्रभु येसु हे प्रभु देवसुता सिल्वदरा पापहरा हे प्रभु येसु పలుకులలేని శాంతి కదా తొలకరివానగ కురిసే కదా పలుకులలేని శాంతి కదా తొలకరివానగ కురిసే కదా మలమల మాడిన మానవ హృదయం మలమల మాడిన మానవ హృదయం కలకలలాడి కదా సిల్వదరా పాపహరా हे प्रभु येसु हे प्रभु देवसुता सिल्वदरा पापहरा हे प्रभु येसु దేవుని బాసిన లోకములో సాయుయతాపురముండే కదా దేవుని బాసిన లోకములో సాయుయతాపురముండే కదా దేవుని దోషమును జగతికి దేవుని దోషమును జగతికి ఇది నిలిచెనే కదా సిల్వదరా పాపహరా శాంతికరా हे प्रभु येसु हे प्रभु देवसुता सिल्वदरा पापहरा शांतिकरा हे प्रभु येसु పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే కదా పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే కదా కాపున చేరి పాపిని బ్రోసిన కాపున చేరి పాపుని బ్రోసిన కాపరి నీవే కదా సిల్వదరా పాపహరా శాంతికరా हे प्रभु येसु అందరం చెప్తాం हे प्रभु देवसुता सिल्वदरा पापहरा शांतिकरा हे प्रभु येसु కాలి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే కదా కాలి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే కదా కలమయుడగు
బ్రతికి విడిచెని కదా సిల్వధరా పాపహరా. దేవుని సన్నిధిలో దేవునిని విడిచిపెట్టినటువంటి మనము దేవునికి దూరంగా నెట్టినప్పుడు మరణమే మన యొక్క గృహంలో నివాసం ఉంటుంది, మరణానికే మన యొక్క గృహాల్లో తావు ఉంటుంది అని దేవుని భక్తులు కలిగించిన రీతిగా ఈ యొక్క ఉదయకాల సమయంలో మరణమునకు మన హృదయంలో తావు లేదు, మరణమునకు మన యొక్క కుటుంబంలో తావు ఉండకూడదంటే, మన మరణము మన యొక్క గృహములను ఏలకూడదంటే దానికి మనము స్థానము ఇవ్వని వారముగా ఉండాలి. దేవుని బాసినటువంటి లోకమునకు, దేవుని విడిచినటువంటి లోకములో చావుకు మాత్రమే కాపురం ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. దేవుడు శాంతికి సమాధానమునకు అధిపతి అయినటువంటి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి సందర్భం, దేవుడు మనల్ని మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భం, దేవుని బాసిన లోకానికి చావు మాత్రమే కాపురం ఉంటుంది. దేవుని సన్నిధిలో నిలవబడినటువంటి కుటుంబం మాత్రం సజీవుల వలె దేవుని సన్నిధిలో ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము ఒకవేళ ఈ రోజు నీవు దేవుని బాసిన వాడవైతే ఈ కుటుంబంలో మరణమునకు మాత్రమే తావు ఉన్నది. దేవుణ్ణి ఒకవేళ విడిచిపెట్టిన కుటుంబముగా, విడిచిపెట్టిన గృహముగా, విడిచిపెట్టిన హృదయముగా నీవు ఉన్నట్లయితే మరణముని యొక్క హృదయములో తిష్ట వేసుకుని ఉండడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట, దేవుని సన్నిధిలోనికి మనము రాబద్దులమై ఉన్నాం. దేవుని సన్నిధికి, దేవునితో సఖ్యతను కలిగి ఉండడానికి, సఖ్యతను కలిగి ఉండడానికి, సఖ్యతను కలిగి ఉండడానికి దేవుని సన్నిధిలో మనము ఉండబద్దులమై ఉన్నాం, ఉండబద్దులమై ఉన్నాం. కృప కలిగిన మా దేవా, దయ కలిగిన మా రాజా, కృపా సత్య సంపూర్ణుడమైన మా రక్షక, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రశస్తమైన పాద సన్నిధి మేము చేరి నీ నామమును మహిమపరచుటకు మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. మీ సన్నిధిలో మేము ప్రార్థించుటకు మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. స్తోత్రం. అందరం కొన్ని నిమిషాలు స్తోత్రం దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉందా. అయ్యా, ఈ యొక్క మార్చి నెలలో మొదటి ఆదివారము, మొదటి రోజున నీ నామమును మహిమపరచుటకు మేము వచ్చి ఉన్నాం ప్రభువా. అయ్యా, ఇది కేవలం నీ కృప అయి ఉన్నది ప్రభువా. నీ సన్నిధిలో ఉండడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసేసిన వాడవు నీవు నాయన, మరణమును జయించిన వాడవు నీవు నాయన. నీ సన్నిధానం వచ్చి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అనారోగ్యంలో ఉన్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి. మీ దాసునికి తండ్రి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి. మీ దాసురాలకి తండ్రి ఆ నడువు నొప్పి నుంచి విడుదలను మీరు కలిగించండి. సంపూర్ణమైన ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి. అనూష గారు కూడా తండ్రి వేసే చక్కని ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి నాయన. ఆ తండ్రి నడువు నొప్పి నుంచి తండ్రి వేసే విడుదలను మీరు కలిగించండి. ఐసుధా గారు తండ్రి టైఫాయిడ్ జ్వరంతో బాధపడుచున్నారు నాయన, వారిని మీరు దర్శించండి. వారికి చక్కని ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి. ఎస్తేర్ గారిని మీరు దర్శించమని అడుగుతున్నాం ప్రభు. బోస్బాబు గారిని మీరు దర్శించండి నాయన. సంఘములు అనేక మంది అనారోగ్యములతో ఉన్నారు నాయన, బిడ్డలను మీరు దర్శించండి ప్రభు. ఇంటర్మీడియట్ వారు ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా వారికి కావాల్సినటువంటి జ్ఞానమును అనుగ్రహించండి నాయన. 10th వారు తండ్రి ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతూ ఉండగా వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో వచ్చినటువంటి ప్రతి బిడ్డను నీ పాద సన్నిధికి సమర్పిస్తూ వాక్యములో కూడా మీ సాన్నిధ్యమును మాతో ఉంచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఇది సాక్ష్యాలకు సమయం. దేవుడు మీ జీవితాల్లో జరిగించినటువంటి కార్యములను మీరు సంఘం ఎదుట పంచుకొనదలిచినట్లయితే ఇది మీకు సమయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేవకులకి నా వందనాలు, మీ అందరికీ నా వందనాలు. ఇది పోయిన వారం నేను చెప్పవలసిన సాక్ష్యం. మరి ఆ రోజున మరి పోయిన వారం టైం లేక నేను చెప్పలేకపోయాను. నా విధేయత అది. అందుకు దేవుడు తగిన ప్రతిఫలమును నాకు దయచేశాడని నేను అనుకుంటున్నాను. అది సేవకులు మరి ఆ రోజు బాగోలేని పరిస్థితిలో, నిలబడలేని పరిస్థితిలో, కనీసం మాట్లాడలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో కూడా మరి మా కుటుంబం గురించి, మా సమస్యల నిమిత్తమై సంఘముతో కూడా మా కుటుంబంలో ప్రార్థన చేయడానికి మరి సేవకులు వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన మరి సేవకులను మరుగుపరిచి నాతో మాట్లాడిన మాట, ఈ లోక విషయంలో నా దరిద్రులు అయినప్పటికీ విశ్వాసంలో మీరు భాగ్యవంతులేనని, తను ప్రేమించిన వారికి ఆయన వాగ్దానం చేసిన రాజ్యమును స్థిరపరిచే దేవుడని మరి మాట్లాడారు. ఆ మాటను బట్టి మరి నేను ఎంతగానో బలపరచబడ్డాను. మరి
ఈ నెలలో పోయిన నెలలో నేను అసలు ఎంతో బలహీనమైపోయాను. నేను నడవలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, ఏమి తినని తాగని పరిస్థితి అయిపోయింది. ఇంత బలహీనత మరి ఎప్పుడు నాకు ఇంత బలహీనత నాకు కలగలేదు. అయితే పోయిన నెలలో బాబు చెప్పాడు ఒక మాట. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆవిడ మరి తన బిడ్డలతో చనిపోయింది. ఆవిడకి సంఘం లేదు కాబట్టి, ప్రార్థించేవారు లేరు కాబట్టి ఆవిడ చనిపోయిందని. ఆ మాట మరి నాకు నా బలహీనతలో నాకు ఎందుకో మరి పదే పదే నాకు నా జీవం కలిగిన సంఘం ఉంది, దేవుడున్నాడు, సంఘం ఉంది, సేవకుని కుటుంబం ఉందని నేను బలంగా ప్రార్థిస్తున్నాను. అటు మీరందరూ నా గురించి ప్రార్థించారు. మరి 2 రోజుల నుంచి నాకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. మీ ప్రార్థనలకు ప్రతిఫలంగా దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు. మరి మాకు ఒక సమస్య మరి మీరున్నారని, సంఘం ప్రార్థన ఎంతో బలమైనది నా కుటుంబంలో. మరి నేను అనేక కార్యములు అయితే పొందుకున్నాను ప్రార్థనకు ప్రతిఫలంగా. ప్రతి సమస్య మీ దగ్గర చెప్పినప్పుడు మీరైతే గట్టిగా ప్రార్థించారు. సంఘ ప్రార్థన ద్వారా మా బంధకములన్నీ దేవుడు తెంచాడు. మరొక సమస్యతో మేము బాధపడుచున్నాము. ఆ సమస్య మరి దేవుడు తీరుస్తాడని, మీ ప్రార్థనకు ప్రతిఫలంగా మరి ఒకసారి నేను సాక్షిగా నిలబడతానని నేనైతే నమ్మకంగా దేవుని సంఘం ఎదుటను, ఆయన సేవకులు ఎదుటను, మరి జీవము కలిగిన దేవుని ఎదుటను నేనైతే నమ్మకం కలిగి ప్రార్థిస్తున్నాను. కొంచెములో నమ్మకం ఉన్నప్పుడు సహాయము దయచేసే దేవుడు, శత్రువుల ఎదుట మరి విందు చేసే దేవుడు అయి ఉన్నాడు. శత్రువుల కంటే మరి విశేషమైన జ్ఞానమునిచ్చే దేవుడు ఉన్నాడు. అటువంటి దేవుని మరి నాకైతే నమ్మకంగా ప్రార్థిస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబం గురించి ప్రార్థించండి. నా బిడ్డ విషయం, నా భర్త విషయం మరి ఆ సమస్య మరి తొలగిపోవాలి. ఎవరికి చెప్పలేని సమస్య అయి ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గర విచారణ చేస్తున్నాను. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడని నేనైతే నమ్ముచున్నాను. మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబం గురించి ప్రార్థించండి. అభ్యంతరాలు తొలగిపోవాలి, మరి ఆటంకాలు తొలగాలి, అధికారుల మనసు మార్చబడాలని మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబ విషయమై జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు వినికిల్లో దీవించబడును గాక. దైవజనులకు, బాబుకి నిండు వందనాలు, అదేవిధంగా నా సంఘానికి నిండు వందనాలు. ఏంటంటే నా సాక్ష్యం, నా గృహంలో ప్రతి నెల జరిగే కోడికలో నేను 2 నెలల నుంచి సాక్ష్యం చెప్పుకోలేకపోతున్నాను. ఏది ఏమైనా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు. అదేవిధంగా నా పెద్ద బిడ్డ గురించి మీ అందరికీ తెలిసిందే, జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలిద్దరూ దేవుడి సన్నిధిలో ఎదగాలని. అదేవిధంగా ఈ చర్చి విషయంలో నేను నా భర్త బాబు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను ఇంటికి వెళ్ళి నా భర్తకు చెప్పాను. ఏంటి, నిన్ను దేవుడు నిలబెట్టినందుకు నువ్వేం చేస్తున్నావు, అన్నిటి దగ్గరికి వెళ్తున్నావు, రాలేకపోతున్నావు. నేనైతే ఇట్లా అనుకున్నా, అందరితో పాటు నేను ఉండాలి సన్నిధిలో నేను అనుకుంటున్నాను. నువ్వు దేవుడికైతే ఏం చేస్తావో నువ్వు చెయ్యి, నలుగురితో నన్ను చిన్నసూపు అయితే చూడనివ్వద్దు అని చెప్పి నేను అన్నాను. ఆ ఒక్క మాట అన్నాను. దేవుడి విషయంలో దేవుడు నాకు మంచి కార్యంలో చేస్తున్నాడు. అదేవిధంగా బాబు ఈరోజు ఇట్లా వాక్యం చెప్పాడు. ఆ బాబు చెప్పిన వాక్యం నాకు బాగా నచ్చిందని చెప్పి నేను అన్నాను. ఎమ్మటనే దేవుడు మరి తన మనసు ఎందుకు మార్చాడో నాకు తెలియదు. నేను ఇట్లా చర్చికి ఇట్లా ఎత్తానని చెప్పు బాబుకి ఫోన్ చేసి అని చెప్పాడు. దేవుని నామాన్ని బట్టి తన మనసు కూడా మారి ఈ మందిరంలో నా భర్త కూడా నిలబడాలని నేను ఆశపడుతున్నాను. అందుకని దేవుని నామాన్ని నా భర్త కోసం ప్రార్థించండి. తను మా మామయ్య కూడా దేవుని సన్నిధిలో రావాలని నేను ఆశపడుతున్నాను. దేవుని కార్య విషయంలో నా భర్త ఏ విషయంలో కూడా వెనకపడిపోకూడదని నేను అనుకుంటున్నాను. నా భర్త కోసం మరి ముఖ్యంగా ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుని సన్నిధిలో నిలవాలి. అదేవిధంగా బిడ్డలిద్దరిని కూడా దేవుని సన్నిధిలో నిలబెట్టాలని నేను ఆశపడుతున్నాను. మీ సంఘానికి నేను నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. నా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ నా నిండు వందనాలు. ఇదే నా శివ సాక్షి. ఇదే చివరి సాక్ష్యం, మిగతాయి నెక్స్ట్ వీక్. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. మరి దైవ సేవకులకి నా వందనాలు. మరి దేవుడు మా విషయంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అందుని బట్టి దేవుని నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి గత జనవరిలో 21వ తారీఖున మరి నా బిడ్డకి పెద్ద ఆయనకి కన్నుకు దెబ్బ తగిలింది. దెబ్బ తగిలినప్పుడు మరి కన్ను పోవాల్సినటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మరి ఆ కన్ను పాపకు తగలకుండా మరి కింద నల్లగుడ్డుకి తగిలింది. అది పుండుబడింది. పుండుబడినప్పుడు మరి సంఘం ఎంతో ప్రార్థన చేశారు. స్త్రీల కూడికలో నా కుటుంబంలో మరి ఎంతో ప్రార్థన చేశారు. మరి హాస్పిటల్కి మేము తీసుకెళ్ళినప్పుడు ఆ బాబుకి ఆ పుండు ఒకవేళ తగ్గకపోతే కనుక ఎల్వి ప్రసాద్ దగ్గరికి, స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళమన్నారు. చిన్న ఇంజెక్షన్ చేసి ఆ లేయర్ తీసేస్తానని చెప్పారు.
కానీ అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళకోకుండా మరి సంఘ ప్రార్థన బట్టి మరి స్త్రీల కూడికలో మరి అమ్మగారు ఎంతో ప్రార్థించారు. మరి ప్రార్థన బట్టి మరి ఆ బిడ్డకి స్వస్థత దొరికిందండి. మరి మేము మొన్న హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు పూర్తిగా నయమైపోయిందని అని చెప్పారు. అందుని బట్టి దేవుని నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఎన్నో విధాలుగా ఆ బిడ్డని దుష్టుడు వెంటాడుతున్నాడు. ఒక సమయంలోనైతే మరి బ్యాటరీ మింగినప్పుడు మరి ఏ పేగులు ఇన్ఫెక్షన్ కాకుండా దేవుడు ఎంతగానో సహాయం చేశారు. ఆయన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. మేమేమి ఇచ్చిన రుణం తీర్చుకోలేము. మరి అలాగే మరి రెండవసారి మరి కన్ను దెబ్బ తగిలినప్పుడు దేవుడు మరి కన్ను పోకోకుండా దేవుడు ఆ బిడ్డని నిలబెట్టారు. అందునామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎన్నో కలవరాలు దేవుడిచ్చిన మాటను బట్టి మేము నిలబడుతున్నాము. మరి ఒకరోజు నేను చాలా కలవరం పొందాను. మరి ఫిబ్రవరి నెలలో మరి అమ్మగారు మాట్లాడిన మాటను బట్టి నేను ఎంతో బలం పొందుకున్నాను. మరి యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి అని నన్ను చెప్పారు. మరి ఆ మాటను బట్టి నేను ఎంతో బలం పొందుకున్నాను. జీవము కలిగిన బలము కలిగిన దేవుని వైపు మరి నేను ఎందుకు కలవరపడాలని నేను ఎంతో నా మనసుని నేను బలపరుచుకున్నాను. అందుని బట్టి దేవుని నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. నా జీవితంలో చేసిన కార్యములను బట్టి ఎన్నో కార్యాలు మరి ప్రార్థన వల్లనే నేను పొందుకున్నాను. ప్రతిదీ కూడా ఆయన నామానికి స్తుతులు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. హల్లెలూయా. ఇదిగో అక్క, నువ్వు అక్కడ కూర్చో, మా అమ్మ దగ్గరికి వెళ్ళి. మన అక్క కొంచెం అక్కడ మేరీ ఆంటీ గారి పక్క వచ్చారా మీరు? అందరూ కొంచెం నాకు ముందు వరకే, కానీ వెనకాలతో మనకు సంబంధం లేదు. మనకు ముందు క్లియర్గా ఉంటే చాలు. లక్కీ ఇటు చూడాలా మనం? లక్కీ ఇటు. మంచిది. మన ప్రభువును గణరక్షకుడునైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధానమందు చేరి వచ్చినటువంటి మీ అందరికీ మరొక పర్యాయము మన ప్రభువును గణరక్షకుడునైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. మీరు దయచేసి మాట్లాడుకోవడానికి కానీ ఆడుకోవడానికి మంచినీళ్ళు తాగడానికి అసలు దేనికి మీరు ప్రయత్నించవద్దు. కేవలము దేవుని యొక్క వాక్యం వినడానికి మాత్రమే దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం. ఏం మాట్లాడద్దు. మాట్లాడితే మిమ్మల్ని నుంచోబెట్టి నేను మైకేస్తాను. అరుణ గారు వచ్చేయండి. అరుణ గారు ఇటు ముందుకు వచ్చేయండి. ఎస్తేర్ గారు పక్కకు వచ్చేయండి. నువ్వు ఇటు వచ్చే, మళ్ళీ నీ పొజిషన్కి వచ్చే. అది ఇరుకులోనే దేవుడు ఏమిస్తాడు? మనం ఇరుగ్గా కూర్చోవటమే మంచిది. మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు. దూరంగా ఉంటేనే గెల్లాలనిపించింది, దూరంగా ఉంటేనే మాట్లాడాలనిపించింది. దగ్గరగా ఉంటే మీరు నాకు ఈజీగా కనపడిపోతారు. దూరంగా ఉంటే కనపడడం కష్టం. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనం ధ్యానం చేద్దాం. గత కాలమంతయు దేవుడు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి 3వ నెలలోనికి ప్రవేశపెట్టాడు. అప్పుడే ఎన్ని నెలలు అయిపోయినాయి? మొన్నే న్యూ ఇయర్ అయినట్టు అనిపిస్తుంది. అప్పుడే 2 నెలలు అయిపోయి 3వ నెలలోనికి మనం వచ్చేసాం. కాలములు దినములు త్వరగా అయిపోతూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో మనము సిద్ధపడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఈరోజు పాడినటువంటి పాటలో ఎంతో అర్థం ఉంది. మనం కూడా ఎక్కువ నేర్చుకోవాల్సినటువంటి పాటలు ఏమైనా ఉన్నాయంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. ఇంతకుముందు నా దగ్గర ఆ బుక్ ఉంటుంది. దానిలో మీరు ఒక్కొక్క పాట పాడితే ఒక్కొక్క పాటలో ఒక్కొక్క ప్రసంగం ఉంటుంది. ఇంకా ప్రసంగం చేయాల్సినటువంటి పని కూడా ఉండదు. అద్భుతమైన వచనాలు. వారు ఎంతో దేవుని యొక్క స్ఫూర్తితో రాసినటువంటి కీర్తనలు. పలుకులలో నీ శాంతి సుధా 4వ వచనం. తొలకరి వానగా కురిసే కదా మల మాడిన మానవ హృదయం కలకలలాడిపోయిందంట. అసలు ఎంత అర్థవంతంగా పలుకులలో ఏముంది? శాంతి ఉంది. ఎవరి శాంతి అది? దేవుని యొక్క శాంతి. అది ఎలా కురిసిందంటే తొలకరి వానగా ఏం కురిసింది? దేవుని యొక్క శాంతి మనిషి యొక్క హృదయంలో ఎలా కురిసిందంట? తొలకరి వానగా కురిస్తే హృదయం ఏమైపోయిందంటే మల మాడిన హృదయం ఎలా కనపడింది? కల. చూడండి, సాహిత్యం కూడా ఎంత బాగుంటుందో. మల మాడిన హృదయం ఎలా కనిపించింది? కలకలలాడుతూ కనిపించింది. దేవుని సన్నిధిలో మన హృదయాలు ఏం చేయబడాలి? నొచ్చుకోబడాలి, సరిచేయబడాలి, రిపేర్ అవ్వాలి. ఇవన్నీ ఎక్కడయ్యే అవకాశం ఉందో తెలుసా?
దేవుని సన్నిధిలోనే, ఇక్కడే నువ్వు నొప్పించబడాలి, ఇక్కడే నువ్వు మాడిపోవాలి, ఇక్కడే నువ్వు సువర్ణంగా తీర్చబడాలి. మనకు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలోంచి 27వ సంకీర్తన 14వ వచనంలో ఉన్నటువంటి వాక్య లేఖనమును మనం చదువుదాము. సామ్ నంబర్ 27 వర్స్ 14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. అదే అధ్యాయంలో 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. చాలండి. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నటువంటి మాటలు, దావీదు చెప్తున్నటువంటి కొన్ని మాటలు. దావీదు దేవుని దగ్గర ఏమడిగాడు? ఇటు చూడాలి, ఇంకా మీరు బైబిల్ చూడాల్సినటువంటి అవసరం లేదు, కొంచెం నా వైపు చూడండి. దావీదు యెహోవా యొద్ద ఏమడిగాడు? ఒక వరమును అడిగాడు. అడిగిన తర్వాత దావీదు దాన్ని ఏం చేస్తున్నాడు? వెదుగుచూ ఉన్నాడు. దేన్ని వెదుగుతున్నాడు? అడిగినటువంటి వరమును దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? వెదుగుతున్నాడు. అడిగింది ఎక్కడ? దేవుని సన్నిధిలో. వెదికేది ఎక్కడ? దేవుని సన్నిధిలోనే వెదుగుచున్నాడు. ఈ వాక్య లేఖనములన్నిటికీ కిందకి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్నాడు, యెహోవా కొరకు ఏం చేయాలంట? కనిపెట్టుకొని ఉండాలి. మానవులుగా, దేవుని సంఘముగా, దేవుని ప్రజలముగా పిలువబడుతున్నటువంటి మనము ఎవరి కోసం కనిపెట్టుకుని ఉండాలి? యెహోవా కొరకు మనం ఏం చేయాలంట? కనిపెట్టుకుని ఉండాలి. కనిపెట్టుకుని ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమయ్యే అవకాశం ఉందంటే ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు మనం అడుగుతాం, అది ఇవ్వడం ఏమవుతుంది? ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయినప్పుడు వెంటనే మన హృదయంలో ఏమొచ్చేస్తుంది? అయ్యో ఏంటి, నేను ఎప్పటి నుంచో దేవునిని అడుగుతున్నాను, ఎప్పటి నుంచో దేవునికి ప్రార్థన చేస్తున్నాను, అయినా నాకేమవ్వడం లేదు, కార్యం జరగడం లేదని నువ్వు అనుకుంటావేమో అని దావీదు వెంటనే చెప్తున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము అని చెప్పి మళ్ళీ వెంటనే చెప్తున్నాడు. ధైర్యము అంటే దేవుని అడిగిన తర్వాత కొన్నిసార్లు మనం ఏం పొందుకుంటాం? అధైర్యం. దేవుణ్ణి అడుగుతాం, మరలా ఎక్కడో తెలియనటువంటి అధైర్యం కొంచెం ఉంటుందా ఉండదా? ఎక్కడో తెలియని కొంచెం భయం మనకుంటుంది. అందుకనే దావీదు చెప్తున్నాడు, నీవు యెహోవా దగ్గర మొర్రపెట్టుకో, కనిపెట్టుకో. తర్వాత మళ్ళీ చెప్తున్నాడు, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును ఎలా ఉంచుకోవాలి? నిబ్బరముగా. హృదయము చాలాసార్లు కలవరపడిపోతూ ఉన్నది. దేవుని సన్నిధిలోనికి వస్తున్నటువంటి మనము కూడా దేవుడితో పాటు నడిచినటువంటి శిష్యులు ఎంతమందో తెలుసా? ఎంతమంది అమ్మా దేవుని శిష్యులు? ఎంతమంది? సండే స్కూల్ టీచర్లు చెప్పండి, ఎంతమంది? ఎంతమంది? అబ్బా ఇంగ్లీష్లో చెప్పారు, 12 అంటే 12 మెంబర్స్ అంట. ఓకే, 12 మంది దేవుని శిష్యులు. అప్పటి వరకు ఈ శిష్యులు ఎవరితో ఉన్నారో తెలుసా? చెప్పొచ్చమ్మా మీరు. ఎవరితో ఉన్నారు చెప్పండి. ఇంటికి వెళ్ళి మీరు వండాల్సిన అవసరం లేదు, ఇక్కడే తినే టైం మనకి ఉంది. కాబట్టి 1 గంట వరకు అయినా నేను చెప్తాను, మీరు మాత్రం చెప్పి తీరాల్సిందే. నేను చెప్తున్నటువంటి మాట, దేవుడితో పాటు 12 మంది శిష్యులు ఉన్నారా లేదా? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 3.5 సంవత్సరములు ఎవరితో కూడా నడిచారు? దేవునితో కూడా నడిచారు. వారు నడుస్తూ ఉన్నటువంటి తరుణంలో ఎప్పుడు వారు ఊహించినటువంటి ఒక తరుణం ఏర్పడింది. ఇప్పటి వరకు మాకు హెడ్గా ఎవరున్నారో తెలుసా? దేవుడు ఉన్నాడు. మాకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే, అయ్యా తుఫాన్ వస్తుంది, దాన్ని నువ్వు ఆపాలి. అయ్యా దెయ్యం పట్టిన వాడు ఇక్కడ ఉన్నాడు, మేము ప్రార్థించినప్పుడు కార్యము జరగలేదు, నీవే చెయ్యాలి అని చెప్పి ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ యోహాను సువార్త 14వ అధ్యాయానికి వచ్చిన తర్వాత మీరు చూడండి, చదవాల్సిన అవసరం లేదు. అక్కడ దేవుడే చెప్పేటువంటి ఒక మాట ఏంటో తెలుసా? మీ హృదయములను కలవరపడిపోతున్నారు. ఎందుకని కలవరపడుతున్నారు? ఇప్పటి వరకు దేవుడు ఎవరితో ఉన్నాడు? మాతో ఉన్నాడు. 3.5 సంవత్సరముల తర్వాత దేవుడు ఏమైపోయాడు? ఎందుకంటే మీకు గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లో ఎందుకు చెప్పండి? ఏమయ్యాడు? సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, మరలా తిరిగి లేచాడు, మరలా ఆరోహణం అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రితో కూడా ఉండడానికి వెళ్ళిపోయాడు. ఎవరిని విడిచిపెట్టాడు? ఇప్పుడు వీరి హృదయంలో ఏముంటుంది? నాకేదన్నా కష్టం వచ్చినప్పుడు వెంటనే చెప్పుకోవడానికి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఏదన్నా తలుసుకున్నా సరే దేవుడు వారికి ఉన్నాడా? చనిపోయినప్పుడు అంట శిష్యులు కొంతమంది తలుపులు వేసేసుకుని ఎక్కడ కూర్చున్నారు?
ఆ రూమ్లోనే కూర్చొని ప్రార్థనలు చేసుకుంటున్నారంట. భయం స్టార్ట్ అయిపోయింది. ఎందుకని? ఇప్పటి వరకు దేవుడు నాతో ఉన్నాడు, ఈ రోజు నుంచి దేవుడు ఇంకా మాతో ఉంటాడా ఉండడా? దేవుడు నాతో లేడు అన్నప్పుడు నీ హృదయంలో ఏం స్టార్ట్ అవుతుందో తెలుసా? అర్థమవుతుందా? మన హృదయములలో కలవరం ఏర్పడుతుంది అంటే నీలో ఏదో తెలియని భయము. ఎందుకని? దేవుడు నన్ను అప్పుడు దాకా దేవుడు చెప్పాడు, అయ్యా వీరేమి చేయుచున్నారో క్షమించు ప్రభువా, నాకు దాహం అవుతుంది ఇవ్వండి, అన్నీ బాగానే మాట్లాడాడు. కానీ నా దేవా నా దేవా నా చేయి, ఆ మాట చూడండి ఎలా ఉంటుందో. అన్ని మాటలతో పోలికగా ఈ మాట ఉంటుందా? 4వ మాట ఉంటుందా? అరుస్తాడు, కేకలు వేస్తున్నానుందా? ఎందుకు కేకేశాడు? ఇప్పటి వరకు తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి అయ్యా వీళ్ళందరినీ క్షమించన్నాను. ఎందుకు అలా సిలువలో ఉన్నప్పుడు దేవుడు చూచినటువంటి ఒక విధానం ఏంటంటే, దేవుడు నా చేతిని టిఫిన్లు చేయలేదా మీరు? అమ్మ నిఖితా గారు వీళ్ళు ఎవరైనా హెల్ప్ చేయడానికి వచ్చారు వీళ్ళంతా మీ దగ్గరికి? నైట్లో అంతా నిద్ర లేవా మీకు? మాట్లాడడానికి ఏమైందండి? మాట్లాడండి కొంచెం. హల్లెలూయా 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 చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి. దేవుడిని విడిచిపెట్టినప్పుడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనేది వచ్చినప్పుడు హృదయంలో ఏమొచ్చేస్తుంది? కలవరం వచ్చేస్తామో, నన్ను విడిచిపెట్టేశాడు. ఈవెన్ యేసయ్య సిలువలో పలికేటప్పుడే అన్నీ మీరు మొత్తం చదవండి, అన్నీ బాగానే ఉంటాయి. అయ్యా నా ఆత్మను నీకు అప్పగించేశాను తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు, క్షమించండి, ఈ పాపని రక్షించండి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, అన్నీ చక్కగా క్లియర్గా చెప్పి వెళ్ళిపోయాడు. సమాప్తం అయిపోయింది, నా ఆత్మను నీ చేతికి, అన్నీ చూడండి ఎలా ఉంటాయో. కానీ నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని ఏమేశాడు? కేక వేశాడు. అర్థమవుతుందా మీకు? నేను కేకలేసి చెప్పలేను, కానీ మీకు హృదయంలో గుచ్చుకుపోవాలి. కొన్నిసార్లు మనకి కలవరాలు కలుగుతున్నాయి అంటే ఏదో భయం, ఎవరో నన్ను విడిచిపెట్టేశారు, దేవుడు ఇంకా నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను పట్టుకోలేదేమో, దేవుడు నన్ను చూడడం లేదేమో, దేవుడు నన్ను మరచి పోయాడు, విడిచి పెట్టేశాడు అని చాలాసార్లు మన హృదయంలో బాధ వచ్చిందా లేదా? వచ్చినప్పుడు భయం వచ్చిందా లేదా? ఆ సందర్భంలో ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా కొరకు నువ్వేం చేయాలో తెలుసా? కనిపెట్టుకో, ధైర్యము తెచ్చుకో. దేవుడు నిన్ను ఏం చేయలేదు? విడిచిపెట్టలేదమ్మా. దేవుడు మనల్ని ఏం చేయడు తెలుసా? విడిచిపెట్టడో, విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, నిన్ను పట్టుకునేటువంటి దేవుడు. దినమెల్లా ఆయన చేతులు చాపి నిన్నేం చేస్తున్నాడు తెలుసా? రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారముమోయు వారలు, ప్రయాసపడి భారముమోయు వారలు, ప్రభుని చెంతకు పరుగెడి వేగమే, ప్రభుని చెంతకు పరుగెడి రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. దేవుడే ఎందుకు చూస్తున్నాడు? నిన్ను రమ్మనడానికి చూస్తున్నాడు. ప్రయాసపడుతున్నటువంటి మన వైపు దేవుడు చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. నీవు ధైర్యముగా ఉండవలసినటువంటి అవసరత ఉన్నది. యెషయా గ్రంథములో కూడా యెషయా భక్తుడు చెప్తున్నటువంటి ఒక మాట, ప్రవక్త చెప్తున్నటువంటి మాట 30వ అధ్యాయము 18వ వచనంలో, ఐజియా చాప్టర్ 30:18, కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఏం చేస్తున్నాడో తెలుసా? తొందరపడుతున్నాడా? టెన్షన్ పడిపోతున్నాడా? వచ్చేయాలని పరుగులు ఎత్తేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ, ఎంతమంది ధన్యులు? ఎవరందరూ? ఎవరి కొరకు కనిపెట్టుకునేవారు? అది పాయింట్ మీకు అర్థమైందా? అందరూ ధన్యులు. ఎవరందరూ అంటే దేవుని కొరకు కనిపెట్టుకుని వారందరూ ఎవరంట? ధన్యులు. దేవుడు మన ఎడల ఏమి చేయాలి అంటే దయ చూపించాలి అని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆలస్యం చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం కానీ మాటలు కానీ కొన్నిసార్లు మనకి అర్థం కావు. మనకి ఏదైనా సహాయం చేయాలంటే స్లోగా చేస్తారో త్వరగా చేయాలి. అర్జెంటుగా ఉంది, నాకు అర్జెంటుగా త్వరగా రా అంటే నీ దగ్గరికి రావడానికే నేను ఆలస్యం చేస్తున్నాను ఎవరని చెప్తారా?
ఫోన్ చేసి అర్జెంటుగా మనం బయటికి వెళ్ళాలి రావాలి అంటే ఏం చెప్తారు? వచ్చేస్తున్నా బండి స్టార్ట్ చేస్తే త్వరగా వచ్చేస్తున్నాను అంటారు. కానీ నీ దగ్గరికి రావడానికి ఆలస్యం చేస్తున్నానని ఎవరన్నా అంటారా? కానీ బైబిల్లో ఉంది, దేవుడు నీ ఎడల కరుణ చూపించాలని ఏం చేస్తాడంట? ఆలస్యము చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నిన్ను కరుణించాలి అని ఆయన ఏం చేశాడు? నిలువ సింహాసనము మీద నుంచి ఎవరి కోసం నిలబడ్డాడో తెలుసా? నీ కోసమే నిలవబడ్డాడు. ఎందుకో తెలుసా? నిన్ను కరుణించాలి అని, నీ ఎడల దయను చూపించాలి అని. ఎవరి ఎడల చూపించాలి అని అంటే ఆయన కొరకు కనిపెట్టుకొను వారు ధన్యులు. మనందరం ఎవరి కొరకు కనిపెట్టడానికి వచ్చాం? దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి వచ్చాం. దేవుని సన్నిధిలో మనం నిలవబడి ఉండాలి. చాలాసార్లు దేవుని సన్నిధిలో అసహనం మనకు కలిగిపోతూ ఉంటుంది. ఇంకా దేవుడు నా జీవితంలో చేయడం లేదు, ఇంకా మా గృహంలో, మా కుటుంబంలో, మా పరిస్థితుల్లో కార్యములు జరగడం లేదని ఒకవేళ విసిగిపోయే పరిస్థితిలో మనం ఉండి ఉంటే ఈరోజు దేవుడు మనతో చెప్పేటువంటి మాట, దేవుడు మన ఎడల కరుణను చూపించాలి అని, దయను చూపించాలి అని మాత్రమే ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆలస్యము చేస్తూ ఉన్నాడు. ఆలస్యం జరిగేటప్పుడు నీ హృదయం నువ్వేమవనీయకూడదు? కలవరం అవనీయకూడదు. దేవుడు ఏ సందర్భంలో అయినా మనతో మాట్లాడతాడా? చెప్పాలి మీరందరూ. దేవుడు ఎక్కువగా మనకి గుర్తుండేటువంటి విషయాలు ఏంటంటే రాత్రి కాల సమయంలో దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. మెల్లగా ఉన్నప్పుడు తన మెల్లనైన స్వరంతో మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. తెల్లవారుజామునే మనం లేచినప్పుడు దేవుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. రాత్రికాలం పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. మధ్యాహ్నం ప్రార్థన చేస్తే మాట్లాడతాడు అని మనకు తెలుసా? మనందరం చాలాసార్లు వేకువ జామునే ప్రార్థన మనకు తెలుసు, రాత్రికాల సమయ ప్రార్థన తెలుసు, తెల్లవారుజామున దేవుడు మనతో మాట్లాడతాడని మనకు తెలుసు. కానీ ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటంటే మీరు ఖాళీగా ఇంటి దగ్గర కూర్చుని అలా ఉన్నా సరే దేవుడు మీతో ఏం చేస్తాడు? మాట్లాడతాడా? మాట్లాడతా రండి, ఆదికాండంలోనికి రండి. 18వ అధ్యాయము 22వ వచనం. జెనసిస్ చాప్టర్ 18 వర్స్ 22. ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సదోమ వైపుకి వెళ్ళిరి. అబ్రహాము ఇంకా దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ మనుషులందరూ అబ్రహాము దగ్గరకు వచ్చారు. వచ్చినటువంటి వారు ఏమైపోయారంట? తిరిగి వెళ్ళిపోయారు. కానీ అబ్రహాము ఎక్కడున్నాడంట? ఇంకా అనుంది అక్కడ, స్టిల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇంకను ఎక్కడున్నాడంట? ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా ఎక్కడున్నాడు? దేవుడు మాట్లాడడం అయిపోయిన తర్వాత కూడా ఎక్కడున్నాడు? దేవుడు కార్యం చేసేసిన తర్వాత కూడా ఎక్కడున్నాడు? ఇంకనూ ఎక్కడున్నాడంట? దేవుని సన్నిధిలో. ఏ సమయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తే అదే 18:1 మనకు కనిపిస్తుంది. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కనపడ్డాడు? ఎండవేళ. అబ్రహాము ఎక్కడ కూర్చున్నప్పుడు కనపడ్డాడు? గుడారపు ద్వారమందు, మమ్రే దగ్గర సింధూర వనములో. ఎక్కడ కూర్చున్నాడంట? గుడారపు ద్వారములో కూర్చుని తెల్లవారుజామున కనిపెడుతూ ఉన్నప్పుడు ఎవరు కనిపించారు? ఎంత అనుకున్నా సండే స్కూల్ టీచరే. మీరు కనపడ్డారనే చెప్పారు. ఏం మాత్రం ఎండవేళ అని చెప్తుంది. నేను చెప్పింది అదే. నేనేం చెప్పాను? తెల్లవారుజామున కనపడ్డాడు అంటే మీరు కనపడ్డాడు అంటున్నారు. ఈ పిల్ల ఒక్కత మాత్రం ఎండవేళ అని చెప్తుంది. అది మీరు చెప్పాలని నా ఆశ. ఎప్పుడు కనపడ్డాడు? జాగ్రత్తగా దాన్ని చూడండి. సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి. దేవుడు మనకి ఎప్పుడు కనపడతాడు? ఎప్పుడైనా కనపడగలిగిన సమర్థుడండి. దేవుడితో నీవు మాట్లాడాలనేటువంటి ఆశ నీకు ఉండాలి. కానీ దేవుడు నీకు ఎప్పుడు కనపడతాడు? తెల్లవారుజామునైనా కనపడతాడు, ఉదయకాలమైనా కనపడతాడు, మధ్యాహ్నమైనా కనపడతాడు, రాత్రి అయినా కనపడతాడు. ఏ సమయంలోనైనా నీవు దేవుని సన్నిధిలో ఉంటే ఆయన ఏం చేస్తాడంట? కనబడతాడు. ఏ సమయంలో అయినా నువ్వు ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుడిని అలా తలుచుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడు? కనపడతాడు అనేటువంటి విషయం మీకు జ్ఞాపకం చేస్తూ ఇక్కడ చిన్న స్టోరీ జరుగుతుంది. ఏంటి అంటే మమ్రే వనం దగ్గర ఆయన ఉన్నప్పుడు
దేవుడు కనిపించిన తర్వాత దేవుని దగ్గర నుంచి కొంతమంది ఎవరి దగ్గరకు వచ్చారో తెలుసా? అబ్రహాము దగ్గరకు వచ్చారు. అబ్రహాము దగ్గరకు వస్తున్నప్పుడు వారిని ఎవరు చూశారంటే, అబ్రహాము చూశాడు. దూరం నుంచి అయ్యో దేవుని బిడ్డలు వస్తున్నారు అని అబ్రహాము చూసినప్పుడు ఆయన చేసినటువంటి పని ఏంటంటే, వారిని ఎదుర్కోవడానికి పరిగెత్తి వారిని తీసుకుని ఆయన ఇంటికి తీసుకుని వచ్చాడంట. తీసుకుని వచ్చిన తర్వాత 6వ వచనంలో, అబ్రహాము గుడారంలోనున్న షారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. నాకు ఇప్పుడు చిన్న ప్రశ్న, అబ్రహాము పేదవాడా ధనవంతుడా? చెప్పాలి, మీరు అందరూ చెప్పాలి. ధనవంతుడేనా? అబ్రహాము కింద ఎంతమంది పనివారు ఉన్నారు? చాలా మంది వద్దు, ఎంతమందో చెప్పండి. ఎంతమంది ఉన్నారు అబ్రహాం కింద? ఎనీ గెస్, నో ప్రాబ్లం. అనూషాకు చెప్పింది. ఎంతమంది? 318 మంది వరకు సుమారుగా. అంటే వారి తమ్ముళ్ళతో వీళ్ళతో అందరితో కలిపి సుమారుగా పనిచేసేవారు ఎంతమంది ఉన్నారో తెలుసా? 300 మంది కన్నా పైనే. చెప్పాలండి, మీరు నేర్చుకోండి మాకండి ప్లీజ్ అండి. ఎంతమంది ఉన్నారు? 300 పై మంది. ఎవరు వాళ్ళు? అబ్రహాము కింద పని చేసేవాళ్ళు. ఇంట్లో 2-3 పనివారు ఉన్నారనుకోండి, మీరు ఎవరైనా బట్టలు ఉతుకుతారా? కుండలు తోముతారా? వంట వండుతారా? మీరు ఉన్న వాళ్ళందరం చూడండి, వారు ఏ పని ఇంటి దగ్గర చేయరు. అదే ఆ సమయంలోనే 316 మంది పనివారు ఉన్నప్పుడు శారా పని చేసేటువంటి అవకాశం ఉందా? ఉందా? లేదు. కానీ అబ్రహాము చెప్తున్నాడు, 3 మానికల పిండి తీసుకో, దాన్ని ఏం చేయాలి? పక్కన వాళ్ళతో పిసికించుకో, వాళ్ళతో తెచ్చి కట్ చేయించుకో. ఏమన్నా చెప్పాడా? 3 మానికల పిండి నువ్వు తీసుకుని. అప్పటికే శారా వయసు ఎంత? అబ్రహాం వయసు ఎంత? 100 కాదులే, చెప్పిన సంవత్సరానికి కదా పిల్లడు పుట్టింది. 100వ సంవత్సరం అన్నప్పుడు 99 ఉంటుంది. 99 అంతేనా? అప్పటికే శారా బలహీనం అయిపోయిందా లేదా? ఆమె పిల్లలను కనడానికి కూడా ఓపిక లేదు. అంత ముసలామిని ఈయన వెళ్ళి ఏం చెప్తున్నాడు? నువ్వు 3 మానికల పిండి తీసుకో, తెచ్చుకుని ఏం చేయాలి? నువ్వు దాన్ని పిసకటమే కాదు, దాంతో ఏం చేయాలి? రొట్టెలు చెయ్యి అని ఎవరికి చెప్పాడు? మీకు వెంటనే మీకు గుర్తు వచ్చేది ఏంటి అంటే, అసలు 99 సంవత్సరాలలో దేవుడు శారాకి ఏమిచ్చాడో తెలుసా? ప్లీజ్ చెప్పండి అమ్మ, ఎవరిని ఇచ్చాడు? దేవుడు అద్భుతకారుడు. అవునా? దేవుడు ఆశ్చర్యకారాలు చేస్తాడా? అయితే ఆ వయసులో ఏం పిండి పిసికిందో తెలుసా? ఎక్కలేకపోతున్నానండి అసలు మెట్లు, ఎక్కడికి రావటానికి. ఆమె మరి నొక్కలేకపోతుంది. దేన్ని పిసికిందా? చేయలేకపోతుంది. చేసిందా? మరి ఎట్టా అవుద్ది కార్యం? చేయలేని పరిస్థితిలో కూడా చూడండి, అబ్రహాము దగ్గర పనివారు ఉన్నా సరే దేవుని పని చేయడానికి మాత్రం తగ్గించుకుని అబ్రహాం అంటున్నాడు, వంగి దండం పెట్టాడండి. ఎవరికి? ఎట్ట పెట్టాడంట? పరిగెత్తుకుండా పిల్లోళ్ళలాగా పరిగెత్తి వెళ్ళిపోయి వంగి దండం పెట్టేసి, ఇక్కడే కూర్చోండి అయ్యా, నేల మట్టు వంగిపోయాడంట. ఎంత? అది విధేయతను సూచిస్తూ ఉన్న. దేవుని సన్నిధిలో నీవు ఇంకా నిలిచి ఉన్నప్పుడు నీకేమి రావాలి? విధేయత రావాలి. దేవుని సన్నిధిలో తగ్గించుకునేటువంటి తత్వం మనకు రావాలి. శారాకు చెప్తున్నటువంటి మాట, నీవి ఈ పని చెయ్యని శారాకు చెప్పాడు. తర్వాత వచనాల్లో చూస్తే తన పనివారికి చెప్పాడు. మరి అబ్రహాము పశువుల మంద దగ్గరికి పోయి లేత దూడను తెచ్చి ఒక పనివానికి దాన్ని సిద్ధపరచమన్నాడు. గొర్రెల్లో మేకల్ని ఎవరికి అప్పచెప్పాడు? పనివానికి అప్పచెప్పాడు, దీన్ని క్లియర్ చేయని. కానీ దేవుని సేవకులకి చేసేది మాత్రం ఎవరికి చెప్పాడు? తన భార్యకే చెప్పాడు, నీవే ఈ పని చేయాలి అని. ఈ పని చేసి ఆయనకు పెట్టిన తర్వాత అప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, అబ్రహామును వారు దీవించారు. దీవించిన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారంటే సదోమ గొమొర్రాల వైపు. ఎందుకనంటే అక్కడ పాపము ఎక్కువగా ఉన్నది. అప్పటికే దేవుని దగ్గరకు ఆ మొరలు వెళ్ళినాయి. వినబడిన తర్వాత దేవుడు దానిని ఏమి చేయాలనుకున్నాడంటే నాశనము చేసేయాలనుకున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డ అబ్రహాము దగ్గరకు వచ్చారు. వారు తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలుసా? సదోమ గొమొర్రాల వైపు వెళ్తున్నారు. దేనికి వెళ్తున్నారో తెలుసా? మనందరికీ తెలిసినటువంటి ఒక విషయం, దేవుడు మనల్ని ఏమి చేయడానికే వస్తాడు? దీవించడానికి, ఆశీర్వదించడానికి, మంచి చేయడానికి. ఇక్కడ దేనికి వెళ్తున్నాడో తెలుసా? దేనికి వెళ్తున్నాడు? నాశనము
చేయడానికి. పాపములో ఉండి ఉండి ఎన్నిసార్లు చెప్పినా వారిలో ఏమి రాలేదు, మార్పు రాలేదు. ఇప్పుడు దేవుని యొక్క దాసులు అక్కడ రక్షించడానికి కాదు, నేను మరలా మీకు చెప్తున్నాను, దెర్ ఈజ్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్. దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. రక్షించడానికి సమయం ఉందా లేదా? ఇన్ని సంవత్సరములు లోతు చెప్పుంటాడు, అరే తప్పు చేయకూడదు నాన్న, దేవుని సన్నిధిలో నిలబడండి అమ్మా, బాప్తీసం తీసుకోండి అమ్మా, ప్రార్థన చేసుకోండి అమ్మా, దేవుని కోసం నిలబడండి అమ్మా అని చెప్పుంటాడా? చెప్పాడా? విన్నారా లేదా? వినలా. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. గత దినాల్లో సేవకులు కూడా, నాన్నగారు కూడా చెప్పేటువంటి వాక్యం ఇదే ఉంది. ప్రార్థన ఇంకా ఆగిపోయే టైం వస్తుంది. ఇంక నువ్వు ప్రార్థన చేసిన వినని టైం వస్తుంది. నన్ను రక్షించమని గోజాడిన వినని టైం వస్తుంది. లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకున్నాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు ఏమి కొట్టుకుంటున్నాడు? అరుస్తున్నాడు. దేనికోసం? సుక్క కోసం. ప్రార్థన వినే రోజులు అయిపోయే రోజులు ఉన్నాయమ్మా. మీరు అనుకుంటున్నారు ఇంకా చాలా రోజులు ఉన్నాయి, నాకు ఇంకా టైము ఉంది, ప్రస్తుతానికి ఇలా ఉన్నా ఇంకా కొంచెం టైంలో నేను మారతాను, పెళ్ళయిన తర్వాత మారతాను, అన్నీ మానేసిన తర్వాత. రోగం తగ్గిపోయినోడికి డాక్టర్ అవసరం అండి? పరిశుద్ధుడికి దేవుడి సన్నిధి అవసరమా? పరిశుద్ధులం కాగలగడానికే రావాలి ఇక్కడికి. ఎవరో పర్ఫెక్ట్ కాదు. దేవుడు వాక్యంలో చెప్పే మాట, నశించిపోతున్న వారి దగ్గరికే వస్తున్నాను, నశించిపోయే వారి దగ్గరికి, నేను శుభ్రం చేయడానికి, నేను శుద్ధి చేయడానికి. బైబిల్లో క్లియర్గా ఉంటుంది, నాలో ఏ పాపం లేదంటే వాడు అబద్ధికుడు. అంటే మనలో పాపం ఉన్నట్టేనా? ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? శుద్ధి చేసుకోవడానికి వస్తున్నాం. దేవుని సన్నిధిలో మనం ప్రతిరోజు కడుగుకునేటప్పుడు నీవు ఇంకా టైం ఉందని మాత్రం అనుకుంటే మాత్రం నేను చెప్తున్నాను, ఇంకా ప్రార్థన వినబడే సమయం ఆగిపోయే రోజులు కూడా వస్తాయి. ఆగిపోయిన తర్వాత, అయ్యా నాకు రక్షించబడాలని ఉందయ్యా, రాత్రి కూడా నేను ప్రార్థన చేశానయ్యా, ఒక్కసారి నా కోసం డోరు తీయవా, ఈ సిద్ధపడిన వారితోనే నేను కూర్చున్నాను ప్రభువా అని నీవు అడిగినా సరే నీ ప్రార్థన వినకుండా నీవు ఎవరో నాకు తెలియదు అనే రోజులు వస్తాయి. నేను మరలా చాలా భారంతో చెప్తున్నాను, మిమ్మల్ని నొప్పించాలని కాదు. దయచేసి మీరు స్వస్థతల వైపు పరిగెత్తొద్దు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, వాక్యంలో నిలకడలేని వారు మాత్రమే దేనికోసం పరిగెడతారో తెలుసా? స్వస్థతల కోసం పరిగెడతారు. మళ్ళీ చెప్తున్నాను, నాకేదో స్వస్థత వచ్చేసింది, నేను స్వస్థతశాలకు వెళ్ళిపోయిన అన్నీ జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారేమో. స్వస్థతలు జరిగించి మభ్య పెట్టేవారితో కూడా దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? కొంతమంది స్వస్థతలు చేసేవాళ్ళు దేవుని దగ్గరకు వచ్చారంట. వచ్చయ్యా మేము నీ పేరట అద్భుతాలు చేయలేదా, కార్యాలు చేయలేదా అని చెప్పినప్పుడు దేవుడు అనే మాట ఏంటో తెలుసా? మీరు ఎవరో మీరేమైపోవచ్చు? వెళ్ళిపోవచ్చు. మీరు జాగ్రత్తగా గమనించాలి. వాక్యము మాత్రమే నీకేమి తీసుకురాగలదో తెలుసా? ఆయన తన వాక్కును పంపి వారిని, అంతేనా? బాగు ఎక్కడ కలుగుతుంది? వాక్యంలో కలుగుతుందండి. నీకు స్వస్థత ఎక్కడ కలుగుతుంది? వాక్యంలో కలుగుతుంది. నీవు వాక్యంలో నిబద్ధతగా ఉన్నట్లయితే ఎట్లయినా దేవుడు మనకు కార్యము చేయగలిగినటువంటి సమర్థుడు. ఇవి చెప్తూనే మరొక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. మనం ధ్యానం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన ప్రార్థిస్తూ, అంటే దేవుని సన్నిధిలో ఇంకా నిలిచి ఉన్నాడు అబ్రహాము. నిలిచి ఉండి చేసేటువంటి పని ఏంటంటే, వారు సదోమ 20వ వచనంలో చూడండి. మరియు యెహోవా సదోమ గొమొరాలను కూర్చిన మొర గొప్పది గనుక, వాటి పాపములు బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర్ర చప్పుననే వారి సంపూర్ణముగా చేశారో చూస్తాను, చేయని ఎడల తెలుసుకుంటాను అని ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి ఏ వైపుగా వెళ్ళారు? వెళ్ళినప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు తెలుసా? ఇంకను ఏ సన్నిధిలో నుంచున్నాడు? ఎందుకనంటే ఆయనకు అర్థమైపోయింది, వీరు నాశనం చేయడానికి ఎక్కడికి వెళ్తున్నారు? సదోమలో ఎవరున్నారు? నా తమ్ముడు కూడా ఎక్కడున్నాడు? సదోమలోనే ఉన్నాడు. నా కుటుంబం కూడా ఎక్కడుంది? పాపంలోనే ఉంది. నా బిడ్డలు కూడా ఎక్కడున్నారు? ప్రార్థనకు రాకుండా మా కుటుంబంలో కొంతమంది ఎక్కడున్నారు? పాపంలోనే ఉన్నారు. ఇప్పుడు దేవుని యొక్క శాపం యూటర్న్ తీసుకుంటుంది ఎవరి వైపు? పాపంలో ఉన్న వారి వైపు. అర్థమైపోయింది ఎవరికి? అబ్రహాంకి. ఇప్పుడు వీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలుసా?
నాశనం చేయడానికే వెళ్తున్నారని వెంటనే అబ్రహాం ఎక్కడ ఉన్నాడో తెలుసా? దేవుని సన్నిధిలో. ఇంకాను ఆ మాటే మీరు పట్టుకోండి. ఈ రోజంతా నేను చెప్పే వాక్యం, ఇంకా నువ్వేం చేయాలో తెలుసా? నిలవబడు. ఇప్పుడు దాకా నిలవబడ్డావా? ఇంకా నువ్వేం చేయాలో తెలుసా? నిలవబడు. ఇప్పుడు దాకా అలసిపోయి ఉన్నావా? ఏం పర్లేదు, కొంచెం ధైర్యం తెచ్చుకుని ఇంకా నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? దేవుని సన్నిధిలో ఉండి. ఆయనకి చాలా భారం అయిపోయింది. ఏంటంటే నా తమ్ముడు ఏమైపోతున్నాడు? నశించిపోతున్నాడు. తమ్ముడు మాత్రమే కాదు, తమ్ముడు భార్య, బిడ్డలు, అల్లుళ్ళు అందరూ నాశనం అయిపోతున్నారు అనేటువంటి భారం ఎవరికి కలిగిందో తెలుసా? అబ్రహాము కలిగి ప్రార్థన చేస్తూ సుమారుగా మీ అందరికీ బేరాలాడటం వచ్చా? రాదా? చాలామంది, కొంతమందికి వచ్చు. ఫిక్స్డ్ ఉన్న పెద్ద పెద్ద డీమార్ట్లకి ఆటి వెళ్ళి ఆడలేరేమోలే, కానీ ఇళ్ళకి వచ్చే వాళ్ళ దగ్గర మాత్రం ఏం ఆడేస్తారో తెలుసా? బ్రాండెడ్ దగ్గరికి వెళ్ళి 10,000 ఉన్నా పెట్టేస్తారు, ఎందుకంటే అందరిలో పోద్దని. కానీ ఇంటికి ఎవరన్నా పాపం అమ్మటానికి వచ్చిన వాళ్ళ దగ్గర ఏం ఆడతాం మనం? వచ్చా రాదా మీకు? ఇక్కడ ఒక ఆయన కూడా బేరాలు ఆడాడు. బైబిల్లో బేరాలు ఆడిన ఆయన ఎవరో తెలుసా? అబ్రహాం. ఏం ఆడుతున్నాడో తెలుసా? దేవునితో బేరసారాలకు వచ్చేసాడు. ఎందుకంటే ఈయనకు అర్థమైపోయింది అక్కడ మాత్రం ఖచ్చితంగా పాపము జరుగుతుంది, దేవుని యొక్క నాశనం అక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు బేరాలు చూడండి. మొట్టమొదటి బేరం 24వ వచనంలో స్టార్ట్ అవుద్ది. ఆ పట్టణంలో ఒకవేళ 50 మందులు నీతిమంతులు ఉంటే ఆ 50 మందిని చూచి ఆ స్థలమును నాశనం చేయకుండా ఉంటావా? వెంటనే దేవుడు చెప్పాడు, ఓకే నేనేం చేస్తాను? నాశనము చేయకుండా. 26వ వచనం, యెహోవా సదోమ పట్టణంలో 50 మందులు నీతిమంతులు నాకుంటే వారిని బట్టి ఆ స్థలాన్ని నాశనం చేయను. ఎన్నిసార్లు బేరం ఆడాడు? ఒకసారి అయిపోయింది. ఇప్పుడు రెండోసారి మళ్ళీ చూడండి. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగిస్తున్నాను. 50 మంది కాదు, 45 మంది ఉంటే 45 మంది ఉంటే రక్షిస్తావా అని అడిగాడు. ఎన్నో బేరం ఇది? రెండో బేరం. మూడోది 29వ వచనం చూడండి. అతడు ఇంకా మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందే కనబడితే రక్షిస్తావా? మూడో బేరం అయిపోయింది. మళ్ళీ 4వ బేరం 30వ వచనం. అప్పుడు కోపపడని ఎడల నేను మరలా మాట్లాడుతాను. ఒకవేళ ఎంతమంది? 30 మంది ఉంటే కరుణిస్తావా? మళ్ళీ 31, మాటలాడ తెగించితిని, ఒకవేళ అక్కడ 20 మందే కనపడతారేమో అన్నప్పుడు పోనీ ఆ 20 మందిని బట్టి అయినా నేను నాశనం చేయను. 6వసారి అతడు కోపపడిన ఎడల నేను ఇంకొక్క మారే మాట్లాడతాను. ఒకవేళ అక్కడ 10 మంది కనపడితే ఆ 10 మందిని బట్టి నాశనం చేయకుండా ఉంటావా అంటే యెహోవా అబ్రహాముతో మాట్లాడు చాలించి వెళ్ళిపోయాను. ఎందుకని? బేరం మరీ తక్కువ అయిపోతుంది. ఎక్కడితో ప్రారంభించాడు బేరం? 50. తర్వాత ఎక్కడికి వచ్చింది? ఫస్ట్ 50, తర్వాత 45, తర్వాత 40, తర్వాత 30, తర్వాత 20, తర్వాత 10. ఇంకా ఉంటే ఎవరూ లేకపోయినా రక్షించయ్యా అనేలాగా ఉన్నాడు. ఇంకా అక్కడ ఉంటే ఏదో అనుకుని ఇంకా మాట్లాడటం ఏం చేశాడు? దేవుడు చాలించి వెళ్ళాడు. ఇక్కడ అబ్రహాముకు ఉన్నటువంటి భారం చూడండి. దేవుని సన్నిధిలో ఎందుకు నిలవబడ్డాడు అంటే ఇతరులను రక్షించడానికి నిలవబడ్డాడు. దేవుని సన్నిధిలో ఏ రోజైనా మ్యాక్సిమం ఈ ప్రీచింగ్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే మనం రక్షించబడ్డానికి, మన కుటుంబాలకే కాదు బయటి వారి కోసం మనం ఏ రోజైనా దేవుని సన్నిధిలో నిలబడుతూ ఉన్నామా? అబ్రహాం ఎవరి కోసం నిలబడ్డాడు? సదోమ నశించిపోతుండయ్యా, దయచేసి కొంతమందినైనా వారందరినీ కాపాడు. కానీ సదోమను దేవుడు రక్షించాడా అంటే అక్కడ 10 మంది కూడా లేరనేగా అర్థం, అంతేనా? ఎవరూ లేరు. కానీ అబ్రహాము నిలవబడినటువంటి విధానాన్ని బట్టి ఎంతమందిని రక్షించాడో తెలుసా? 4. ఎవరో? లోతు భార్య, 2 కుమార్తెలు. వారి అల్లుళ్ళు కూడా ఏం చేశారో తెలుసా? హేళన చేశారండి. ఇదేంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, మా మామగారికి ఏదో అయ్యింది వెళ్ళిపో అని అన్నప్పుడు వీరు 4 మాత్రం ఏం చేయబడ్డారో తెలుసా? అంటే అక్కడ నీతిమంతులు ఎంతమంది కూడా లేరు. ఎంతమంది కూడా లేరు? 10 మంది కూడా లేరు. 10 మంది కూడా లేరు. కానీ వారిని ఎవరి ప్రార్థన కాపాడిందో తెలుసా? ఎవరి ప్రార్థన? 27వ వచనం చూడండి. అదే అధ్యాయంలో 27వ వచనం. 27:19 అండి. ఆ 19:27 అక్క. అది కాండమే. తెల్లవారునప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి
వచ్చాను. ఆయన వచ్చినప్పుడు ఏమి జరిగిందంటే సొదొమ గొమొర్రా మొత్తం ఏమైపోయిందో తెలుసా? క్లియర్ అయిపోయింది మొత్తం. కానీ ఎవరు రక్షించబడ్డారో తెలుసా? ముగ్గురు రక్షించబడ్డారు. ఇది కూడా ఎవరి ద్వారానో తెలుసా? అబ్రహాము ప్రార్థన దేవుని సన్నిధిలో ఏం చేస్తాడంటే ఇంకానో నిలిచిపోయాడు. మనమందరము దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఇంకానూ నిలవాలి. ఇంకనూ నిలవబడాల్సినటువంటి అవసరత ఎవరి మీద ఉంది? మన మీద. దేవుడు నీకు సహాయం చేయడానికి ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడంటే నీకు టైం ఇస్తున్నట్టు కాదు, ఇప్పుడైనా నువ్వు సరి చేసుకుంటావేమో అనేటువంటి అవకాశం. దాన్ని నువ్వు పద్దాకా దుర్వినియోగం చేసుకున్నావు అనుకోండి. ఐఏఎస్ తెలుసుగా మనందరికీ. ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే త్వరగా కొన్ని అటెంప్ట్స్లోనే కొట్టేయాలి. 7, 3 ఉంటుంది వాళ్ళకి. ఆ అటెంప్ట్స్ దాటినాయి అనుకోండి, తర్వాత కనీసం ఇంకా దానిలో ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా వారు అర్హులు కాదు. 5 సంవత్సరాల్లో 5 అటెంప్ట్స్లో వారు ఐఏఎస్ కొట్టలేకపోతే ఇక లైఫ్ టైంలో వారు ఎప్పుడూ ప్రయత్నించడానికి వారు అర్హులు కాదు. మొదటి సంవత్సరం వారు అవకాశం ఇచ్చారంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడైనా కొంచెం కష్టపడి చేయి బాబు అని. రెండోసారి అవకాశం ఇచ్చాడు, 3 ఇచ్చాడు, 4 ఇచ్చాడు. ఇన్నిసార్లు ఇచ్చినా నువ్వు మారడం లేదనుకో, తర్వాత ఇంక అడగడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని మనం ఎంతైనా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కీర్తన గ్రంథంలో దావీదు మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఏమి తెచ్చుకొని కనిపెట్టాలి అంటే ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండి. ఎవరి కోసం కనిపెట్టుకోవాలి? నువ్వు ధైర్యము కోల్పోయినప్పుడు, నిబ్బరము కోల్పోయినప్పుడు వాటిని తెచ్చుకొని ఎక్కడ నిలబడాలో తెలుసా? దేవుని సన్నిధిలోనే నీవు నిలబడాలి. ఇంకనూ ఏమి చేయాలో తెలుసా? అక్కడ నిలవబడాలి. 18వ వచనంలో ఇంకనూ నిలవబడ్డాడు. 19వ వచనంలో మళ్ళీ అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఇంకనూ ఆయన ఆ దేవుణ్ణి కలుసుకున్నటువంటి స్థలానికి వచ్చాడు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? దేవుణ్ణి కలుసుకోవడానికి, హాయి చెప్పి వెళ్ళడానికి. కొంతమంది గెస్టులుగా వచ్చారు, సంతోషం. ఎందుకంటే లేటుగా వచ్చిన వాళ్ళందరూ ఎవరు? ఖచ్చితంగా మీరు గెస్ట్లే. ఎవరికి? మాకు కాదు, దేవుడికి. ఆయన వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు ఆయన్ని కలుసుకోవడానికి మనం ఏమి రాలేకపోతున్నాం. ఏదేమైనప్పటికీ నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు మరొక పర్యాయం జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఒకవేళ హృదయము కలవరపడిపోయి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, ఇక ఈ కష్టాలు నాకు ఇంతేనేమో అని ఒకవేళ నీవు బాధపడుతూ ఉన్నట్లయితే ఆయన చెప్పే మాట, ఇంకనూ నువ్వు ఎక్కడుండాలి? నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు, నిబ్బరాన్ని కోల్పోవద్దు. ధైర్యము తెచ్చుకుని ఇంకా నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. నీవు నిలవబడి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా అబ్రహామును చూచి వారి కుటుంబం సదోమ గుమారలో కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? రక్షించాడు, వారిని కాపాడాడు, వారిని బయటకు తీసుకుని వచ్చాడు. పాపములో నుండి వారు బయటికి రావడానికి కారణం ఎవరో తెలుసా? అబ్రహాము. మన కుటుంబాలు, మన గ్రామాలు, మన ప్రాంతం పాపములో నుంచి బయటికి రావడానికి మనం ఎలా ఉండాలో తెలుసా? కారణంగా ఉండాలి. నువ్వు చూసినప్పుడు ఆనందపడాలి, అయ్యో నేను ఆ రోజు ప్రార్థించాను, నా ప్రార్థన వల్ల వీరేమయ్యారో తెలుసా? రక్షించబడ్డారు. మనం చనిపోవడానికి ముందు మీరు ఆలోచించాల్సినటువంటి విషయం, నీ ద్వారా ఒక్కరన్నా రక్షించబడ్డారా? ఒక్కరన్నా నీవు రక్షించావా? ఒక్కరికన్నా దేవుని యొక్క మాటను చెప్పావా? చెప్పాలంటే ముందు మనలో ఉండాలిగా, ఉంటేనేగా మనం ఇతరులకి చెప్పగలం. మీకు దాహం అయినప్పుడు మీ దాహం తీర్చాలంటే నా దగ్గరే ఉండాలి. ఆశ ఉంటే సరిపోద్దా? తీర్చాలనే ఆశ నాకు ఉంది, దాంతోపాటు ఏముండాలి? నీళ్ళు ఉంటేనే నేను మీకు ఏం చేయగలను? ఇవ్వగలను. దేవుని సన్నిధిలో కూడా అటువంటి ఆధ్యాత్మికత మనకు ఉన్నప్పుడు, ఆ రక్షణను మనం చూసినప్పుడు, ఆ ఆనందంలో మనం ఉన్నప్పుడు ఇతరులకు మనం ఏం చేయగలం? ఆ ఆనందాన్ని పంచగలం. కాబట్టి సంఘమును ధైర్యపరుస్తున్నటువంటి విధానం అనేక పర్యాయములు వెంటనే అనారోగ్యములు మనకు కలుగుతూనే ఉన్నాయి, ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి. పోయిన వారం అంతా నాన్నకు బాగా ఇంటి దగ్గర ఎలాగా చర్చ్ పని స్టార్ట్ చేస్తున్నాం, ఇలా జరుగుతుంది ఏంటా అని. కరెక్ట్గా నిన్నటి నుంచి మళ్ళీ మా అమ్మకు బాగా ఫుల్ నడునే, లెగట్లా కూర్చోవడానికి లేదు, ప్రశాంతంగా నడవడానికి లేదు, విపరీతంగా బాధపడుతున్నారు. ఇట్లా దేవుడు, నేను కరెక్ట్గా ఏదన్నా చేస్తున్నాం అనుకున్నప్పుడు నేను గెస్ట్ చేస్తాను, ఏదో ఆటంకాలు రాక మానవ అయినా చెప్తున్నా పని స్టార్ట్ చేయటమే. సాతాను ఏ రీతిలో మన దగ్గరకు వచ్చినా నాకు అద్భుతమైనది ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే, నేను ఎవరిని అడగలేదు, నాకు నిన్నే తెలిసింది ఏంటంటే, మన సంఘ పని అవ్వాలి అని చెప్పి మనక్క 10 రోజులు ఉపవాసం ఉన్నారన్న పోయిన ఆదివారం నుంచి. ఎవరో మనం పిలవలే. వారితో పాటు తెలుసుకోగానే అనూషక్కకు తెలియగానే జయాంటి,
జయాంటికి తెలియగానే రానక్కకు తెలియగానే సుధాంటి, వారు చాలా బలహీనతలో ఉన్నారు. ఇంకోటి తెలుసా, వారు ఉపవాసం ఉన్నాను కదా అని చెప్పి టైఫాయిడ్ జ్వరం వారికి ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసంలో ఉన్నాను జ్వరం అసలు తగ్గటం లేదు అని చెప్పి ఏమి తినకుండా మెడిసిన్ వేసుకున్నారంట. రాత్రి అంతా చాలా షివర్ అయిపోయి ఇబ్బంది పడ్డారు. అనగా అంత కఠినంగా కఠోరంగా ఎక్కడ ఉంటున్నారు? దేవుని సన్నిధిలో నిలవబడుతున్నారు. వీరి ప్రార్థనలు వ్యర్థము కావు. నేను అమ్మతో చెప్పించాను, అస్సలు వద్దు, మెడిసిన్ వేసేటప్పుడు ఏం పర్లా, తర్వాత 10 రోజులు ఉండవచ్చు, ముందు మెడిసిన్ వేసేటప్పుడు మాత్రం తినేయండి అని చెప్పాను. దేవుని సన్నిధిలో నాకు అదే ధైర్యం. నా సంఘం చెయ్యాలి అనుకుంటే ఎలాగైనా, చిన్న విషయం కాదండి. వాళ్ళు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తారో తెలుసా? ఇంట్లో వంటలు చేసుకుని కూర్చునే వాళ్ళు కాదు. ఉపవాసం ఉండే ఈ 5గురు ఏం చేసేవాళ్ళు? ఉదయం వెళ్తే సాయంత్రం దాకా పని చేసుకుని వచ్చిన తర్వాత పిల్లలకు సర్ది భర్తకి పెట్టి అందరినీ చూసుకుని మళ్ళీ వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో తెలుసా? దేవుని సన్నిధిలో. అందుకుంటుంది దేవుని ఆత్మ. డబ్బు ఉంటే ఉండదు దేవుని ఆత్మ. కొంతమంది అనుకున్నారు, నీవు ఈ ఆత్మను మాకు ఇవ్వడానికి కొంచెం డబ్బులు ఇస్తామంటే దేవుడు ఏమన్నాడు? ఇది డబ్బులతో కొనుక్కునేది కాదమ్మా, ఇది దేంతో కొనుక్కునేది? ఆత్మతో. దేవుని సన్నిధిలో ఈ పని చేయాలన్నప్పుడు మీలో కలిగిన ఈ భారం నాకు చాలా ఆనందం కలిగింది. అనుషాక కూడా ఆరోగ్యం బాగా, అయినా సరే అనుషాక అయితే మరీ దారుణం. పొద్దునుంచి డ్యూటీ, రాగానే మిషన్ తర్వాత మళ్ళీ పిల్లలు చూడటం, మళ్ళీ వెంటనే ప్రార్థన. అసలు మామూలు కాదు. ఇంత బిజీ స్కెడ్యూల్లో మీరు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంటే ఇది చాలు, దేవుడు మనకు కార్యం చేస్తాడు అనడానికి నిదర్శనం ఇది. హల్లెలూయా. గొప్ప కార్యములు దేవుడు మన పక్షమున చేస్తాడు. ఎప్పుడు అంటే నీవు ఇంకనూ నిలిచి ఉండాలి. భయపడనా అక్కరలేదు, నీవు భయపడొద్దు. నిబ్బరము కలిగి ఎలా ఉండాలో తెలుసా? ధైర్యంగా ఉండి ఏం చేయాలి? యెహోవా కొరకు కనిపెట్టు. అప్పుడు నీవెవరో తెలుసా? ధన్యుడవు. యెహోవా కొరకు కనిపెట్టు వారందరూ ఎవరు? ధన్యులు. మీరందరూ ఎవరు? కొంతమంది చెప్పనోళ్ళు ఎవరు? కనిపెట్టడానికి రాని వాళ్ళు. కనిపెట్టడానికి రాని వాళ్ళు ఎవరు? ధన్యులకి ఆపోజిట్ వాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, యెహోవా కొరకు నీవు ఎలా కనిపెట్టాలి? ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు. కొన్నిసార్లు మనసులో ఇంకింతే, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనేటువంటి అసహనం నీకు కలిగినప్పుడు కూడా నీవు ధైర్యం తెచ్చుకుని దేవుని కొరకు నిలవబడు. దేవుడు మన ఎడల కార్యము చేస్తాడు. ఇంకను నువ్వేం చేయాలి? ఈరోజు మీరు వెళ్ళిన తర్వాత ఎవరు అడిగినా ఒకటే మాట చెప్పండి. ఈరోజు వాక్యం అంతా ఏంటో తెలుసా? ఇంకను యెహోవా సన్నిధిలో నిలచి ఉండాలి. ఇంకాను యెహోవా సన్నిధిలో. ఇదే వాక్యం, దీన్నే మీరు పాటించండి. ఇంకా ఎక్కడ మీరు నిలబడాలి? అక్కడే మీరు నిలవబడండి. మీరు ధన్యులు. యెహోవా మీ ఎడల దయ చూపవలెనని ఆలస్యం చేయుచున్నాడు. యెహోవా మిమ్మల్ని కరుణించవలెనని నిలచి ఉన్నాడు. యెహోవా కొరకు కనిపెట్టు వారందరూ హల్లెలూయా. ఆలస్యం జరుగుతుందని అలజడి పడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా దేవుడు నన్ను కరుణించడం లేదని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు మనకు న్యాయము తీరుస్తాడు. దేవుడు మనకు సహాయము చేస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో కనిపెట్టేటువంటి నీవు ఎవరో తెలుసా? ధన్యురాలవు, ధన్యుడవు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరము కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రార్థన. బైబిల్ని మనం మూసి